కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేట పట్టణంలోని శ్రామిక భవన్లో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పిలుపునిచ్చారు. మండలంలోని కొమురవెల్లి, ఐనాపూర్, రామ్సాగర్ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలోని 33 జిల్లాల్లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది నిర్మాణ కార్మికులైన తాపీ, వడ్రంగి, కాంక్రీట్ మిక్సింగ్, పెయింటర్స్ తదితర పనులు చేసే లక్షలాది మంది కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి పెన్షన్తో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుడిక్యాల బాల్మోహన్, జిల్లా నాయకుడు ఈరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం సిద్దిపేట జిల్లా మహాసభలు ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ తదితర రంగాలలో పనిచేసేటువంటి కార్మికులంతా ఈ మహాసభకు విచ్చేసి విజయవంతం చేయాలని ఈరోజు కొమురవెల్లి మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారికి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కార్మికులకు ఈ సంక్షేమ బోర్డులో వర్తించేటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, మ్యారేజ్ బెనిఫిట్స్ కావచ్చు, ప్రసూతి బెనిఫిట్స్ కావచ్చు, సకాలంలో రాక భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు రెన్యువల్ సకాలంలో కాకుండా మరియు తంబు సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులు రెన్యువల్ చేసుకోవాలన్నా మీ సేవలకి వెళ్ళి తంబు పెట్టాలి, మరి కొత్తగా కార్డు నమోదు చేసుకోవాలన్నా తంబు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ వెంటనే తంబు విధానాన్ని తీసివేసి కార్మికులకు సాధారణ మరణానికి 1,20,000 నుంచి 5 లక్షల రూపాయలు పెంచాలని, మరియు ప్రసూతి కాన్పు కానీ వివాహ కానుకకు కానీ 30,000 రూపాయల నుంచి మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాగా 1,00,000 రూపాయలకు పెంచాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈ సాంకేతిక లోపాలను సరిదిద్ది భవన నిర్మాణ కార్మికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని, మరియు మరణ డెత్కు సంబంధించింది కూడా యాక్సిడెంట్ డెత్కు కూడా ఆ డబ్బులు ఇప్పటి వరకు కూడా కార్మికులకు సకాలంలో పడడం లేదు. వెంటనే సకాలంలో బెనిఫిట్స్ విడుదల చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి అనేక చట్టాలు సాధించినటువంటి చరిత్ర ఏఐటీసీకి మాత్రమే ఉంది. ఈ ఏఐటీసీ రాబోయే భవిష్యత్తులో కూడా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల సాధన కోసమే ఈ జిల్లా మహాసభ దోహదపడుతుంది. వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఏఐటీసీ ముందుండి పోరాటం చేస్తుంది. ఇంకా భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి అనేక సమస్యల సాధన కోసం కూడా పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 3వ తారీఖున సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలకు జిల్లా ఇన్ఛార్జి ఇమ్రాన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు మారగోని ప్రవీణ్ కుమార్ గారు, ఏఐటీసీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్ గారు మరియు జిల్లా నాయకత్వం అంతా హాజరవుతుంది కనుక ఈ మహాసభలను విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.